ఏ క్షణమైనా మన మీద దాడి జరిగే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి అని చెప్పేటటువంటిది రెడ్ అలర్ట్. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్లో పూర్తి స్థాయిలో ఇవ్వబడినటువంటిది. వివిధ విభాగాలకి, అన్ని రకాలైనటువంటి విభాగాలకి రెడ్ అలర్ట్ ఇచ్చుకొచ్చారు. అందులో రాకెట్స్ అటాక్ సిద్ధంగా ఉండండి, రాకెట్స్ అటాక్ అమీర్ సిద్ధంగా ఉండండి, రాకెట్స్ అటాక్ ఫార్ బల్మ్ సిద్ధంగా ఉండండి, టెల్ హై కేఫర్ గిలాడి, హగోషిమ్, కిరియత్ షామా, మయాన్ బరూచ్, బీట్ హయలి, ఓవరాల్గా వివిధ ప్రాంతాలు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి రాకెట్ అటాక్ పరిస్థితులు ఉన్నాయి. అంటే అవతల నుంచి రాకెట్లు ఏదైతే నిన్న హెజ్బుల్లా వాళ్ళు వదిలినప్పుడు కూడా ఆ రాకెట్ అలర్ట్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి ఆగిపోయింది. బట్ ఇరాన్ చేస్తే కనుక ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఐ అలర్ట్ ప్రకటించారు, రెడ్ అలర్ట్ ప్రకటించారు.